హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారండి. మేము కూడా బాగున్నాము. ఈరోజైతే మీకు ఒక మంచి గుడిని చూపిద్దాం అనుకుంటున్నానండి. వెంకటేశ్వర స్వామి టెంపుల్ని. అది ఎక్కడ ఉంది అంటే బీరంగూడలోనండి. బీరంగూడ దగ్గర శివాలయం పక్కనే వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటుంది. చాలా సుందరంగా, చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది టెంపుల్ అయితే చూడటానికి. ఎవరైనా విజిట్ చేయవలసిన వాళ్ళు చూడండి, వచ్చి చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ముందుగా అయితే మా ఛానల్ని సౌజన్య చందు అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క వీడియో కూడా మీరు చూసి లైక్ చేయండి. వెంకటేశ్వర స్వామి గుడి చాలా బాగుంటుందండి. ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరుస్తారు. మామూలుగా అయితే జనం తక్కువే ఉంటారు, కానీ ఆ రోజున మాత్రం కిటకిటలు ఆడిపోతూ ఉంటారు. క్యూ లైన్, చాలా లైన్లు ఉంటాయి. పోలీసు బందోబస్తుతో చాలా సెక్యూరిటీగా ఉంటుంది. ఆ రోజు అయితే మాత్రం ఇసుకేస్తే రాలకుండా ఉండేటట్టుగా జనం కూడా వస్తారు. వైకుంఠ ఏకాదశి రోజున అలా ఉంటుందన్నమాట. మేమైతే ఎప్పుడు వెళ్తూ ఉంటాము. మీరు కూడా ఎప్పుడైనా వచ్చి విజిట్ చేయండి. టెంపుల్ అయితే చాలా బాగుంటుంది. గుడి బాగుందని ఈ గుడిని కూడా నేను వీడియో తీశానన్నమాట. మీరు నచ్చితే ఒకసారి వచ్చి చూసి స్వామివారిని దర్శనం చేసుకోండి. నేనైతే గర్భగుడిలో వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని అయితే వీడియో తీయలేదు. మామూలుగా టెంపుల్ అయితే అంతా కూడా తీశానన్నమాట. చాలా బాగుంటుందండి. మళ్ళీ అడుగుతున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని, లైక్ చేయండి. ప్రతి ఒక్క వీడియో కూడా చూసి యూట్యూబ్ ఛానల్లో మా ఛానల్ కొంచెం ముందుకు వెళ్ళటానికి మీరు ఇచ్చే ఒక్క లైక్ వల్ల మా వీడియోస్ చాలామందికి షేర్ అవుతాయి అంటండి. అందుకని తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఏంటి అంటే, నేను అనేక రకాలుగా వంటల వీడియోస్ కానీ ఏవైనా సరే బాగున్నాయి అనుకున్న వీడియోస్ నేను అప్లోడ్ చేస్తున్నాను. వీడియోస్ అన్నీ కూడా చూడండి మా వీడియోస్ని. గుడి మాత్రం అండి ఎంత బాగా కట్టారంటే అసలు అంత సుందరంగా, అంత చక్కగా ఉంటుందన్నమాట. చాలా నీట్గా మెయింటెనెన్స్ కూడా అలాగే ఉందండి. మొత్తం చుట్టూతా కూడా గార్డెనింగ్ లాగా చేశారు. కిందేమన్నా వినాయకుడి గుడి ఉంటుంది, పైన అమ్మవారి టెంపుల్స్, అలివేలు మంగ ఏమో మళ్ళా వెంకటేశ్వర స్వామి టెంపుల్, ఇంకా ఏదో టెంపుల్ ఉందండి పైన కూడా. మీరైతే ఒకసారి చూడండి. నేను ఈవినింగ్ టైంలో వెళ్ళానండి. ఈవినింగ్ టైంలో వెళ్తానా, అప్పటికే లైటింగ్ కొంచెం తగ్గిపోతూ ఉంది. ఉన్నంత వరకు తీసానన్నమాట. చూపిద్దాంలే అన్నట్టుగా తీశాను ఈ వీడియో కూడా. పద్మావతి దేవి గుడి కూడా పైన ఉంది. అటు ఇటు రెండు ఉన్నాయి టెంపుల్స్. మధ్యలో వెంకటేశ్వర స్వామి వారిది ఉంది. ఇంకా మేమైతే ప్రతిసారి కూడా వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం తెరుస్తారని వెళ్తామన్నమాట. ఆ రోజైతే మాత్రం చాలా రష్ ఉంటుందండి. శనివారం రోజున కూడా బాగానే వస్తారు భక్తులు. పెద్ద టెంపుల్ కదండి. ఎప్పుడు కూడా టైమింగ్స్ అంటే మార్నింగ్ మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుందంట. ఈవినింగ్ టైంలో 4 నుంచో 5 నుంచో ఓపెన్ అవుతుందంటండి. కానీ గుడి మాత్రం చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు ఒకసారి వచ్చి చూసి వెళ్ళండి. ఇది పటాన్ చెరువు దగ్గరకు అవుతుందండి. బిహెచ్ఎల్ దగ్గర అవుతుంది. బీరంగూడలో వెంకటేశ్వర స్వామి గుడి అన్నమాట. ఇంకా ఆ గుట్ట మీద కొన్ని టెంపుల్స్ కూడా ఉన్నాయండి దగ్గరలో. శివాలయం ఉంది, కృష్ణుడి గుడి ఉంది, వెంకటేశ్వర స్వామి గుడి, అలాగా చాలా టెంపుల్స్ ఉన్నాయి ఆ పైన. ఎప్పుడైనా వచ్చినప్పుడు ఒకేసారిగా అన్నీ చూసుకుంటూ వెళ్ళొచ్చు. మొత్తం కూడా చాలా బాగుంటాయండి. ఎప్పుడైనా మేమైతే వాకింగ్ చేయడానికి అన్నట్టుగా కూడా వెళ్తామన్నమాట. దగ్గరలో ఉంటుంది కదా అనేసి. చుట్టూతా కూడా చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. వాకబుల్ అనమాట మాకు, అందుకని వెళ్ళొస్తూ ఉంటాము. టెంపుల్ బాగుందని తీశాను నేను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.